హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన 'మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న హర్రర్ మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈరోజు మనం చూడబోతున్న మూవీ మిగతా అన్ని మూవీస్ కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మూవీలో మొత్తం 5 కథలు ఉంటాయి. అయితే అన్ని కథల మెయిన్ థీమ్ ప్రస్తుత సమాజంలో ఆడవారు ప్రతిరోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఎవరికీ తెలియని ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అమ్మాయిల కథలు కొన్ని ఈ మూవీలో చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మొదటి స్టోరీలోని యామీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఒకరోజు ఉదయాన్నే యామీ ఇంటి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి యామీ అక్క ఈరోజు ట్యూషన్ లేదా అని అడగ్గా యామీ లేదు అంటుంది. దానికి ఆ అబ్బాయి ఓహో ఈరోజు కూడా నీకు ఇంటర్వ్యూ ఉందన్నమాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఈరోజు యామీ అసిస్టెంట్ మేనేజర్ కోసం ఇంటర్వ్యూ ఉండడంతో ఉదయాన్నే లేచి ఉంటుంది. అలా యామీ ఇంటర్వ్యూ కోసం తనకి ఉన్న ఒక మంచి చీర ఐరన్ చేసుకుంటూ ఉండగా అదే టైంకే యామీకి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో చీర అలాగే ఉంచి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పుడే యామీ తన బాయ్ ఫ్రెండ్‌తో ఈరోజు తనకి ఇంటర్వ్యూ ఉందని దానికోసమే రెడీ అవుతున్నా అని చెప్పగా అది విన్న తను ఇంకా నువ్వు ఇలా ఎన్నిసార్లు ఇంటర్వ్యూలకి వెళ్తూనే ఉంటావు. నువ్విలా ఇంటర్వ్యూలంటూ జాబ్‌లంటూ తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు అని కొంచెం సీరియస్ అవ్వగా దానికి యామీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ తెచ్చుకోవడం తప్పేం కాదు కదా! అయినా నీకు ఎందుకు ఇష్టం లేదు రీజన్ చెప్పు అని అడగ్గా దానికి యామీ బాయ్ ఫ్రెండ్ సరైన కారణం చెప్పకుండా ఏదేదో చెప్తాడు. నిజానికి ప్రతి అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ జాబ్ చేయడం ఆల్మోస్ట్ 90% అబ్బాయిలకి ఇష్టం ఉండదు. ఇది సత్యం. అలా ఇదే విషయమై ఆమె అండ్ తన బాయ్ ఫ్రెండ్‌కి మధ్య మాటా పెరిగి మ్యాటర్ కొంచెం సీరియస్ అవుతుంది. కానీ ఆమె తన కోపం కంట్రోల్ చేసుకొని తన బాయ్ ఫ్రెండ్‌తో సరే నాకు టైం అవుతుంది. ఇంటర్వ్యూ అయిపోయాక నీతో మాట్లాడతా అనగా యాజ్ యూజువల్‌గా తన బాయ్ ఫ్రెండ్ కోపంతో కాల్ కట్ చేస్తాడు. దాంతో ఆమె కొంచెం ఫీల్ అవుతుంది. కానీ తనేం తప్పు చేయట్లేదు కదా అని తనకి తాను ధైర్యం చెప్పుకొని ఐరన్ చేసిన చీరను ఇంట్లోకి తీసుకెళ్లి రెడీ అయ్యి ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతుంది. సీన్ కట్ చేస్తే అలా ఆమె ఇంటర్వ్యూకి టైం అవుతుంది అని బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఆమెకి చీర లోపల ఏదో పాకుతున్నట్లు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి అర్థమయ్యే విషయం ఏంటంటే తన చీర లోపల చీమ ఉంది అని, అదే తనని కుడుతుంది అని. అయితే అది బస్ స్టాప్ కావడం, అక్కడ చాలామంది మగవారు ఉండటం, అప్పటికే తను ఇంటి నుండి చాలా దూరం వచ్చి ఉండడంతో మళ్ళీ తను ఇంటి దాకా వెళ్ళి రావాలి అంటే అప్పటికే ఇంటర్వ్యూకి టైం అవుతూ ఉండడంతో ఏమీ చేయలేక అక్కడే ఉండగా అప్పుడే బస్సు రావడంతో బస్సు ఎక్కబోతుంది. అయితే ఆ చీమ మళ్ళీ కుడుతూ ఉండడంతో ఆమె ఆ బాధను భరించలేక బస్సు ఎక్కకుండా బస్ స్టాప్ పక్కకి వెళ్ళి చీర దులుపుకొని అటుగా వస్తున్న ఆటో ఎక్కుతుంది. ఆటో అంకుల్కి తను వెళ్లాల్సిన ఆఫీస్ అడ్రస్ చెప్పి త్వరగా వెళ్ళమని చెప్పగా ఆటో అంకుల్ మాత్రం యంగ్ బాయ్ లాగా ఫీల్ అవుతూ సైడ్ మిర్రర్ నుండి కామంతో ఆమెని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదంతా ఆమె గమనించినా సరే ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది అని తనని పట్టించుకోదు. ఇదిలా ఉంటే ఆమె చీర లోపలికి దూరిన చీమ మళ్ళీ తనని కుడుతూ ఉండడంతో ఆ నొప్పి భరించలేని ఆమె రోడ్డు పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ చూసి ఆటో ఆపి లేడీస్ టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళగా అక్కడ లేడీస్ టాయిలెట్స్‌లో కూడా మగవారు ఉండడంతో అవి సేఫ్ కావు అని అక్కడి నుంచి కొంత ముందుకు వచ్చి అక్కడ ఉన్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి టాయిలెట్స్ గురించి అక్కడి వారిని అడగ్గా అక్కడ టాయిలెట్స్ లేవు అనడంతో ఒక పక్క ఇంటర్వ్యూకి లేట్ అవుతుంటే మరో పక్క చీర లోపల చీమ కుడుతూ ఇబ్బంది పెడుతూ ఉండడంతో కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చి అక్కడే ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోని మహిళకి తన ప్రాబ్లం గురించి చెప్పి ఇంటర్వ్యూకి టైం అవుతుంది 2 మినిట్స్ మీ టాయిలెట్స్ యూజ్ చేసుకుంటాను అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఆ మహిళ ఆమె ప్రాబ్లం అర్థం చేసుకోకుండా మేము తెలియని వారిని నమ్మము అని చెప్పి నో చెప్పడంతో ఆమెకి మరో దారి లేక మళ్ళీ అదే వ్యక్తి ఆటో ఎక్కి ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. ఇంకా ఆ ఆటో అంకుల్ మాత్రం సైడ్ మిర్రర్ నుండి ఆమెనే కామంతో చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆమె చీర లోపల చీమ మళ్ళీ కుడుతూ ఉండడంతో ఈసారి నొప్పి భరించలేని ఆమె ఆటోలోనే తన చీర పైకి లాగి చెయ్యి లోపలికి పెట్టి ఆ చీమని బయటికి తీసి పడేసి హమ్మయ్య అని రిలాక్స్ అవుతుంది. అయితే అదంతా చూస్తున్న ఆటో అంకుల్ని గమనించిన ఆమె చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది. చివరికి ఆమె ఆఫీస్ దగ్గరికి చేరుకుంటుంది. ఆమె ఆటో దిగి ఆటో అంకుల్కి డబ్బు ఇస్తూ తను మోకాళ్ళ పైకి పంచె కట్టుకొని ఉండడంతో అలాగే చూస్తూ ఉండిపోతుంది. దాంతో ఆటో అంకుల్ కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి పంచెని కిందికి దించుతాడు. దాంతో ఆమె తన కళ్ళతోనే మీరు చూస్తున్నప్పుడు కూడా ఆడవారు కూడా ఇలాగే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అని అర్థం చేసుకోమని గర్వంగా తల ఎత్తుకొని ఆఫీస్‌లోకి వెళ్తుంది. ఈ కథ ద్వారా చాలామంది ఆడవారు బయటికి చెప్పలేని ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతున్నట్లు గమనించినా లేదా మీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగినా సరే సాటి మనుషుల్లాగా వారికి ప్రాబ్లం
అర్థం చేసుకొని సహాయం చేయడం ఈ కాలంలో గగనమైపోయింది. మనుషులుగా మీలో ఇంకా మానవత్వం ఉంటే అలా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న ఆడవారిని తప్పుడు దృష్టితో చూడడం, వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం కాకుండా వారికి హెల్ప్ చేయమని చెప్తుంది. ఇంకా రెండో స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అంజలిని చూపిస్తారు. అంజలి ఒక మూవీ డైరెక్టర్ అండ్ వ్లాగర్ కూడా. తను ప్రతిరోజు వ్లాగ్స్ రికార్డ్ చేస్తూ తన వైటీ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా తన వ్లాగ్ వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అదే విషయం అంజలి తన వీడియో ఎడిటర్ అయిన అంకిత్కి చెప్పి వీడియో వ్లాగ్స్ ఇంకా బాగా ఎడిట్ చేయని చెప్తూ ఉంటుంది. ఒకరోజు అంజలి తన ఇంట్లో పనిచేస్తున్న ముసలావిడని చూసి ఒక ఐడియా ఆలోచించి అంకిత్ని కూడా వెంటనే ఆ ముసలావిడ దగ్గరికి తీసుకుని వెళ్ళి అంజలి ఆ ముసలావిడ చేతిలోని పొరక తీసుకుని తనకి హెల్ప్ చేస్తున్నట్లు అక్కడ క్లీన్ చేస్తుంది. అది చూసిన ఆ ముసలావిడ అంజలికి తన మీద ఎంత ప్రేమ అని హ్యాపీగా ఫీల్ అవ్వగా నిజానికి అంజలి అప్పటికే అదంతా అంకిత్తో ఫోన్లో వీడియో రికార్డ్ చేపించి ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో క్లిప్ తన వ్లాగ్స్లో యాడ్ చేసి అప్లోడ్ చేస్తే అది చూసిన సబ్స్క్రైబర్స్ అందరూ అంజలి ఎంత మంచిది అని ఫీల్ అయ్యి లైక్స్ వ్యూస్ ఎక్కువగా వస్తాయి అనే ప్లాన్తో ఇదంతా చేసి ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అంకిత్ చాలా కాలంగా అంజలి వైటీ వీడియోస్కి ఎడిటర్గా పనిచేస్తూ ఉంటాడు. నిజానికి అంకిత్ డ్రీమ్ ఏంటంటే తను ఎప్పటికైనా ఒక మూవీకి ఎడిటర్గా వర్క్ చేయాలి అని ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా అలా కొన్ని రోజులకి అంకిత్కి నిజంగానే ఒక మూవీలో ఎడిటర్గా వర్క్ చేసే ఆఫర్ వస్తుంది. దాంతో అంకిత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంజలి దగ్గరికి వెళ్ళి తనకి ఒక మూవీలో ఎడిటర్గా వర్క్ చేసే ఆఫర్ వచ్చింది అని, అందుకే తనకి కొంతకాలం అంజలి దగ్గర లీవ్ కావాలని అడగ్గా అది విన్న అంజలి కొంచెం షాక్ అయ్యి ఎలాగైనా అంకిత్ని ఇక్కడ నుంచి వెళ్లకుండా చేయాలని, చూడు అంకిత్, నీకు ఏ జాబు లేకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో నీకు నా దగ్గర ఎడిటర్గా జాబ్ ఇచ్చి నీ లైఫ్ని టర్న్ చేశా, అలాంటిది ఇప్పుడు నా దగ్గర వర్క్ చేయకుండా వెళ్తాను అని చెప్తున్నావా? అయినా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నీ మీద నమ్మకంతో నేను నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే సినిమా ఎడిటర్గా నిన్నే తీసుకోవాలి అనుకుంటున్నా, కానీ నువ్వేమో వెళ్ళిపోతా అంటున్నావు అనగా అది విన్న అంకిత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన డ్రీమ్ మూవీకి ఎడిటర్గా వర్క్ చేయడం కాబట్టి అందుకే తనకి వచ్చిన మూవీ ఎడిటర్ ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసి అంజలితో నేను మీ మూవీలోనే ఎడిటర్గా వర్క్ చేస్తా అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా ఒకరోజు అంజలి డైరెక్ట్ చేయబోయే మూవీ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్స్ అంజలి ఇంటికి వచ్చి తనను కలిసి మూవీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ప్రొడ్యూసర్ అంజలితో మేడం, మనం ఈ మూవీకి మీ దగ్గర ఎడిటర్గా పనిచేసే అంకిత్నే మూవీ ఎడిటర్గా తీసుకుందామని చెప్పగా అది విన్న అంజలి మాత్రం మీరేం మాట్లాడుతున్నారు, తను కేవలం నా వైటీ వీడియోస్ మాత్రమే ఎడిట్ చేస్తాడు, తనని ఎలా మనం మూవీకి ఎడిటర్గా పెట్టుకోగలం, నా వ్లాగ్స్ అన్నీ కూడా చాలా లెంతీగా ఉంటాయి, అందుకే అంకిత్ని ఎడిటర్గా పెట్టుకున్నాను, అంతేకాని అలాంటి వాడిని నా మూవీ ఎడిటర్గా పెట్టుకోలేను అంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదంతా పక్క రూమ్లో ఉన్న అంకిత్ విని అంజలి మేడం మాట కోసం తనకి వచ్చిన మూవీ ఛాన్స్ కూడా వదులుకున్నాను అని చాలా ఎమోషనల్ అవుతాడు. అలాగే అంజలి నిజస్వరూపం అర్థమై తనపై చాలా కోపం కూడా వస్తుంది. నెక్స్ట్ సీన్లో ఒక రోజు అంజలిని ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ సెరమనీకి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసి ఉంటారు. అంజలి తన భర్త కూతురితో చాలా హ్యాపీగా జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ దృశ్యం చూసిన అంజలి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే ఆ షాప్ ముందు అంజలి చీఫ్ గెస్ట్ అని ఉంచిన ఫోటో బోర్డ్స్ అన్ని కూడా పక్కకి తీసేస్తూ ఉంటారు. దాంతో అంజలికి ఏమీ అర్థం కాక షాప్ లోపలికి వెళ్ళగా అప్పటికే ఓపెనింగ్ సెరమనీ కూడా మరొక గెస్ట్తో కంప్లీట్ చేసి ఉంటారు. దాంతో అంజలి ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కలిసి అసలు ఏం జరిగిందని అడగ్గా ఆ షాప్ ఓనర్ అంజలికి ఒక వైటీ వీడియో చూపించి ఈ వీడియో వల్లే మిమ్మల్ని ఈ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్గా వద్దు అనుకున్నామంటాడు. అంజలి ఆ వీడియో చూసి షాక్ అవుతుంది. ఆ వీడియో ఈరోజు తన ఛానల్లో అప్లోడ్ చేసిన వ్లాగ్. ఆ వీడియోని అంకితే అప్లోడ్ చేసి ఉంటాడు. నిజానికి అంకిత్ ఈ వీడియోని ఇప్పటిదాకా తను ఎడిట్ చేసిన వీడియోల కంటే డిఫరెంట్గా ఎడిట్ చేసి ఉంటాడు. ఈ వీడియోలో అన్ని బ్లూపర్సే యాడ్ చేసి ఉంటాడు. అంటే అంజలి వీడియోస్ రికార్డ్ చేసే ముందు అక్కడి వారి మీద ఎంత సీరియస్గా ఉంటుందో, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎంత ప్రేమగా ఉన్నట్లు ఎంత బాగా యాక్ట్ చేస్తుందో అని అంకిత్ ఎలాంటి ఎడిట్ చేయకుండా అంజలి అసలు రూపం అందరికీ తెలియాలి అని అప్లోడ్ చేసి ఉంటాడు. ఆ వీడియో చూసిన అందరికీ అంజలి రియల్ పర్సనాలిటీ అర్థమవుతుంది. మరో పక్క అంకిత్ ఇంకా అప్పటికే తన బ్యాగ్ సర్దుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు. ఇంకా అంజలికి ఆ వీడియో చూసి మొదట అంకిత్ మీద చాలా కోపం వస్తుంది. కానీ తనకి మూవీలో ఎడిటర్గా ఛాన్స్ ఇస్తా అని మోసం చేసినందుకే కోపంలో ఇలా చేశాడు అని అర్థం చేసుకుని, అలాగే ఈ వీడియో పాత వీడియోస్ కంటే చాలా బాగా ఎడిట్ చేశాడని అర్థమయ్యి అంకిత్లో టాలెంట్ ఉంది అని క్లారిటీ వచ్చి వెంటనే అంకిత్కి ఫోన్ చేసి మొదట సారీ చెప్పి తన మూవీలో ఎడిటర్గా నువ్వే వర్క్ చేయాలని చెప్పడంతో అది విన్న అంకిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మూడవ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన విజయరాజ్ అండ్ శాంత అనే ఏజ్డ్ కపుల్ని చూపిస్తారు. అయితే ఇప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఒకరి మీద మరొకరికి చాలా ప్రేమ ఉంటుంది. ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా విజయరాజ్ ఇంట్లో ప్రతి చిన్న పెద్ద విషయానికి శాంత మీదనే ఆధారపడి ఉంటాడు. అంటే ప్రతి చిన్న విషయాన్ని శాంతని అడగ్గా శాంత తనకి సమాధానం చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి విజయరాజ్ శాంతతో ఏదో ఒక విషయమై మాట్లాడుకుంటూనే ఉంటారు. అలా రోజంతా ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా
విజయరాజ్‌కి బయట ఏ చిన్న వర్క్ ఉన్నా సరే ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేక శాంతాని కూడా తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఆ రోజు విజయరాజ్ అండ్ శాంతాల మ్యారేజ్ యానివర్సరీ అవ్వటం వల్ల విజయరాజ్ శాంతాకి ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకుంటాడు. ఎందుకంటే శాంత అప్పటిదాకా యూజ్ చేసే కీప్యాడ్ ఫోన్ డ్యామేజ్ అయ్యి పని చేయకుండా అయ్యి ఉంటుంది. అలా విజయరాజ్ అండ్ శాంత మొబైల్ షాప్‌కి వెళ్ళి ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటారు. అయితే అక్కడి సేల్స్ గర్ల్ వారితో షాప్ యానివర్సరీ సందర్భంగా స్మార్ట్ ఫోన్ కొన్నవారికి అలెక్సా డివైస్ ఫ్రీగా ఇస్తున్నామని వారికి ఒక అలెక్సా బాక్స్‌ని ఇస్తుంది. అయితే విజయరాజ్ అండ్ శాంతకి అసలు అలెక్సా ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలో అనేది కూడా వారికి తెలియదు. అలా ఫోన్ అండ్ అలెక్సా తీసుకొని ఇంటికి వస్తారు. తర్వాత విజయరాజ్ అలెక్సా గురించి తెలుసుకోవాలని తన ఫ్రెండ్‌ని ఇంటికి పిలిచి అలెక్సా ఎలా పనిచేస్తుందని అడగ్గా తన ఫ్రెండ్ అలెక్సాని సెటప్ చేసి ఇది మనం ఏం ప్రశ్నలు అడిగినా సరే వాటికి సమాధానాలు చెప్తూ ఉంటుంది అనడంతో విజయరాజ్ మొదట అలెక్సా వాట్ ఈస్ ద టైమ్ అని అడగ్గా అది టైం చెప్తుంది. ఒక మూవీలోని పాట ప్లే చేయమని అడగ్గా సాంగ్ ప్లే అవుతుంది. దాంతో విజయరాజ్‌కి అలెక్సా బాగా నచ్చేస్తుంది. సీన్ కట్ చేస్తే అలా ఆ రోజు నుండి విజయరాజ్ అలెక్సాని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. అది ప్రతి చిన్న ప్రశ్నకి క్యూట్‌గా సమాధానం చెప్తూ ఉండడంతో అప్పటిదాకా ప్రతి చిన్న విషయాన్ని తన భార్యని అడిగే విజయరాజ్ అలెక్సా వచ్చాక దాంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న శాంతకి కోపం వస్తుంది. ఒకరోజు విజయరాజ్ టైం ఎంత అని గట్టిగా అడగ్గా శాంత టైం చెప్పేలోపే అలెక్సా టైం చెప్తుంది. దాంతో శాంతకి మరింత కోపం వస్తుంది. ఒకరోజు శాంత విజయరాజ్ కోసం పాయసం చేసి తీసుకుని రాగా విజయరాజ్ పాయసం తాగి అది నచ్చక అలెక్సాని పాయసం ఎలా చేస్తారో రెసిపీ చెప్పమనగా అలెక్సా రెసిపీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అది విన్న శాంతకి కోపం వస్తుంది. నిజానికి అలెక్సా ఇంటికి వచ్చినప్పటి నుండి విజయరాజ్ శాంతతో మాట్లాడడమే మర్చిపోయి ఉంటాడు. తన పక్కన ఎప్పుడూ అలెక్సాని ఉంచుకొని దాన్ని క్వశ్చన్స్ అడుగుతూ జోక్స్ అడుగుతూ సాంగ్స్ ప్లే చేయించుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు విజయరాజ్ తమ రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్తూ శాంతాని ఇంటి దగ్గరే ఉండమని చెప్తాడు. దానికి శాంత నేను మీ పక్కన లేకపోతే మీకు ఏమీ తోచదు అనేవారు కదా, మరి అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు, అందుకే నాకు కాలు నొప్పి ఉన్నా సరే మీతో పాటే వస్తాను అంటుంది. దానికి విజయరాజ్ ఏం పర్లేదులే, ఇప్పుడు ఈ అలెక్సా ఉంది కదా దీన్ని నాతో పాటే తీసుకెళ్తున్నా, ఇది నాతో ఉంటే నాకు టైమే తెలీదు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో శాంత మనసులో చాలా బాధపడుతుంది. అలా వారి మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది. బాగా ఆలోచించిన శాంత ఈ అలెక్సా తమ జీవితంలోకి వచ్చాకే తనకి తన భర్తకి మధ్య దూరం పెరిగిందని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన విజయరాజు శాంతతో అలెక్సాకి ఛార్జింగ్ అయిపోయింది, అందుకే అలెక్సాకి ఛార్జింగ్ పెట్టు, నాకు నీరసంగా ఉంది పడుకుంటా అని చెప్పి అలా నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం విజయరాజు టిఫిన్ చేస్తూ శాంతాని అలెక్సాకి ఛార్జ్ పెట్టమని చెప్పా కదా ఎక్కడ పెట్టావు, కనిపించలేదు అని అడగ్గా దానికి శాంత బ్యాగ్లో చూశాను కానీ అలెక్సా అందులో కనిపించలేదు అనడంతో విజయరాజు వెళ్ళి తన బ్యాగ్ మొత్తం చెక్ చేసినా సరే అందులో అలెక్సా కనిపించదు. అయితే అదే టైంకే చెత్త తీసుకెళ్లే మహిళ వచ్చి ఇంట్లో నుండి ఒక చెత్త కవర్ తీసుకెళ్లడం విజయరాజ్ చూస్తాడు. ఇంకా ఆ కవర్ని తను ఎక్కడ చూస్తాడో అని శాంత ఫుల్గా టెన్షన్ పడడం గమనించిన విజయరాజ్కి విషయం అర్థమయ్యి శాంత వైపు చూసి నవ్వి తనని హగ్ చేసుకుంటాడు. దాంతో శాంత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి శాంత తమ జీవితంలోకి వచ్చి తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిన అలెక్సాని ముక్కలుగా చేసి చెత్త సంచిలో పడేసి ఉంటుంది. ఈ కథ ద్వారా మనకి పాత రోజుల్లో అంటే 90sలో టీవీలు ఫోన్లు లేని రోజుల్లో మనుషుల మధ్య ఎలాంటి కల్మషం లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి చేతిలో ఫోన్ అండ్ మిగతా ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల ఇంట్లో ఫ్యామిలీతో కూడా మాట్లాడే సమయం ఉండట్లేదు, వారి మధ్య ప్రేమ ఉండట్లేదు. ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడడానికి టైం ఉండదు కానీ సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ల్లో హ్యాపీ మదర్స్ డే అంటూ షో ఆఫ్ మాత్రం మింగుతూ ఉంటాం. టెక్నాలజీ యూజ్ చేసుకోండి కానీ రిలేషన్షిప్స్ని మర్చిపోయేంతలా కాదు అనే మాటతో ఎండ్ అవుతుంది. ఇంకా 4వ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అభి అనే అమ్మాయిని చూపిస్తారు. అయితే అభి కాలేజ్లో చదువుకునేటప్పుడు తనని మహేంద్ర అనే అబ్బాయి ఇష్టపడుతూ ఉంటాడు. అభితో చాలా క్లోజ్గా ఉంటాడు. మొదట అభి తనని ఇష్టపడదు కానీ తర్వాత కొన్ని రోజులకి అభి కూడా మహేంద్రని ఇష్టపడుతుంది. దాంతో ఈ విషయం కాస్త ఇద్దరు తమ తమ పేరెంట్స్తో చెప్పడంతో వారి ఫ్యామిలీస్ కూడా ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. అయితే స్టడీస్ కోసం మహేంద్ర యుఎస్కి వెళ్తాడు. అయితే అభికి ఒక విషయం నచ్చదు. మహేంద్ర 3 సంవత్సరాల్లో తన స్టడీస్ కంప్లీట్ చేసుకుని జాబ్లో సెటిల్ అయ్యే 3 సంవత్సరాల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి అభిని పెళ్లి చేసుకుని తనని కూడా యూఎస్కి తీసుకెళ్తా అని చెప్పి ఉంటాడు. నిజానికి అభికి ఇండియాలోనే జాబ్ చేస్తూ తన పేరెంట్స్కి దగ్గరగా ఉండాలి అనుకుని ఉంటుంది. కానీ మహేంద్ర అలా చెప్పడంతో తన కోసం కాంప్రమైజ్ అవుతుంది. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. మహేంద్ర జాబ్లో జాయిన్ అయ్యి ఇండియాకి తిరిగి వస్తాడు. దాంతో అభి అండ్ మహేంద్ర 2 ఫ్యామిలీస్ వాళ్ళు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. అలా ఒకరోజు అభి అండ్ మహేంద్ర ఒక కెఫేలో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఎలా ఉన్నారో తెలుస్తుంది. నిజానికి మహేంద్ర ఒక డామినేటింగ్ బాయ్ ఫ్రెండ్. అంటే మహేంద్ర అభితో ఎప్పుడు చూడు నువ్వు అది చేయాలి ఇది చేయాలి ఇది చేయకూడదు అది చేయకూడదు అని అభి పక్కాగా తన
మాట వినాలి అనుకుంటూ ఉంటాడు. అసలు అభికి అది ఇష్టమా లేదా అని కనుక్కోకుండా ఫుల్‌గా డామినేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అభి కూడా మహేంద్ర చెప్పిన అన్నింటికి ఓకే చెప్తూ తను ఏది చెప్పినా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లో ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవుతేనే హ్యాపీగా ఉండగలమని. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత అభి మహేంద్రతో మనం పెళ్ళికి ముందే ఒకసారి ఫిజికల్‌గా కలుద్దామా? పెళ్లి తర్వాత ఎలాగూ కలుస్తాం కదా! పెళ్లి మరి కొన్ని రోజుల్లో ఉంది కదా! అనగా అది విన్న మహేంద్రకి మొదట అభి చెప్పింది నచ్చదు. కానీ అభి తనని కన్విన్స్ చేయడంతో ఫిజికల్‌గా కలవడానికి ఓకే చెప్తాడు. రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తున్నాం కదా! అక్కడ స్టే చేసే హోటల్‌లో కలుద్దాం అంటాడు. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు అభి అండ్ మహేంద్ర ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం మరొక ప్లేస్‌కి వెళ్తారు. అలా ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయాక అదే రోజు రాత్రి ఇద్దరు తాము స్టే చేసే హోటల్‌కి వెళ్లి ఇద్దరు అక్కడే ఇంటిమేట్ కూడా అవుతారు. ఇంకా తర్వాత రోజు ఉదయం ఇంటికి వచ్చిన అభి కొంచెం సాడ్‌గా ఉండడం గమనించిన తన పేరెంట్స్ "ఏమైందమ్మా? ఎందుకు డల్‌గా ఉన్నావని?" అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అభి తన పేరెంట్స్‌తో తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని అందుకే పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్తుంది. అది విన్న అభి పేరెంట్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. కోపంతో "ఒక వారంలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పెళ్లి ఎందుకు వద్దు అంటున్నావని?" అడగ్గా దానికి అభి వారితో "నిన్న రాత్రి హోటల్‌లో నేను మహేంద్ర ఫిజికల్‌గా కలిసాము. అయితే తను నన్ను ఫిజికల్‌గా కూడా సాటిస్ఫై చేయలేదు. అంతేకాక తను నా ఫీలింగ్స్ గురించి ఒక్కసారైనా ఆలోచించకుండా నన్ను డామినేట్ చేస్తూ ప్రతిదీ తనకి నచ్చినట్లే ఉండాలి అని నన్ను ఒక రోబోలా తను చెప్పింది మాత్రమే చేయమని ఫోర్స్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నీకు ఏది ఇష్టమని నన్ను అడగలేదు. తన గురించి అంత తెలిసాక కూడా మళ్ళీ తననే పెళ్లి చేసుకుని జీవితాంతం తనతో ఎలా హ్యాపీగా బ్రతకగలను? తన దగ్గర ఒక బానిసలా బ్రతకడం నాకు ఇష్టం లేదు. మొదట తన కోసం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను కానీ జీవితాంతం ప్రతి విషయంలో నేనే కాంప్రమైజ్ అవ్వాలి అంటే అలాంటి జీవితమే నాకు వద్దు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. అదంతా విన్న తన పేరెంట్స్‌కి అభి మీద మొదట కోపం వస్తుంది కానీ అభి ఫీలింగ్స్ అండ్ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని వారి పెళ్లిని క్యాన్సిల్ చేయాలని ఫిక్స్ అవుతారు. దాంతో అభి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ స్టోరీ ద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితాంతం కాంప్రమైజ్ అయి జీవించాల్సి వస్తుంది అని, అందులోనూ లైఫ్ పార్ట్నర్ విషయంలో అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే డామినేట్ చేసే వారితో జీవితం నరకమవుతుంది అని చెప్తారు. అలాగే అభి చేసిందే కరెక్టా తప్పా అని మనకే క్వశ్చన్ మార్క్ వేస్తాడు. ఇంకా ఫిఫ్త్ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రుచి అనే అమ్మాయిని చూపిస్తారు. రుచి ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే అలా ఒక రోజు రుచికి ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అందుకే రుచి ఆఫీస్కి వెళ్ళేందుకు రెడీ అవుతూ తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పి ఈరోజు ప్రజెంటేషన్ అందరికీ నచ్చితే కంపెనీ వారు నాకు యూఎస్ కంపెనీ బ్రాంచ్లో పోస్టింగ్ ఇవ్వబోతున్నారు. సో మనం ఇద్దరం కూడా యూఎస్కి షిఫ్ట్ అయ్యి అక్కడే హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే అదంతా విన్న రుచి బాయ్ ఫ్రెండ్ తనతో కొంచెం కోపంగా మాట్లాడతాడు. నిజానికి రుచి బాయ్ ఫ్రెండ్కి యూఎస్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఇక్కడే హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. అందుకే రుచికి ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండడంతో రుచికి కూడా కోపం వచ్చి కాల్ కట్ చేసి రెడీ అయ్యి తన ఫ్లాట్ నుండి బయటికి వస్తుంది. అయితే రుచి అండ్ తన బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకు తెలిసే విషయం ఏంటంటే రుచి తన ఫ్యామిలీ నుండి దూరంగా ఉంటుంది అని. ఎందుకంటే రుచి అండ్ తన బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ గురించి తెలిసి అది వారికి ఇష్టం లేక తనని వదిలేయమని సీరియస్ అవ్వడంతో రుచి ఇంటి నుండి బయటికి వచ్చి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది అని. అలా రుచి గ్రౌండ్ ఫ్లోర్లోని తన కారు దగ్గరికి రాగా అప్పుడే తన ఇంట్లో పనిచేసే పని మనిషి అక్కడ కనిపిస్తుంది. తనతో ఈరోజు ఉదయాన్నే ఎందుకు రాలేదు? పని మొత్తం నేనే చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నా. సాయంత్రమైనా త్వరగా రా అని తనని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా అప్పుడే తన పక్క ఫ్లాట్లో ఉండే ఇద్దరు ఓల్డ్ కపుల్ రుచి దగ్గరికి వచ్చి అమ్మా రుచి మా ఇద్దరికి బస్ స్టాప్ దాకా నీ కార్లో లిఫ్ట్ ఇస్తావా అని అడగ్గా దానికి రుచి సారీ అంకుల్ ఈరోజు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అని చెప్పి అలా రుచి కార్లో ఆఫీస్కి చేరుకుని అలా అందరి ముందు తన ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అయితే అలా కాసేపటికే రుచికి ఒక షాకింగ్ విషయం గుర్తొస్తుంది. అదేంటంటే తను ఫ్లాట్ నుండి ఆఫీస్కి వచ్చేటప్పుడు హాట్ వాటర్ కోసం గ్యాస్ పై నీళ్ల పాత్ర పెట్టి ఉంటుంది. అయితే ప్రజెంటేషన్ టెన్షన్లో గ్యాస్ ఆఫ్ చేయకుండానే ఫ్లాట్కి లాక్ వేసుకుని వచ్చి ఉంటుంది అని. దాంతో రుచి ఫుల్గా టెన్షన్ పడి ప్రజెంటేషన్ని మధ్యలోనే వదిలేసి టెన్షన్ పడుతూ బయటికి వచ్చి తన కారు దగ్గరికి వెళ్ళబోగా అప్పుడే రుచి చూసుకోకుండా ఒక స్కూటీకి అడ్డుగా వెళ్తుంది. కానీ స్కూటీ సడన్ బ్రేక్ వేయడంతో యాక్సిడెంట్ అవ్వదు. ఇంకా స్కూటీని అభినే నడుపుతూ ఉంటుంది. ఇంకా అలా రుచి కారు ఎక్కి మొదట తన ఇంట్లో పనిచేసే పని మనిషికి ఫోన్ చేసి వెంటనే తన ఫ్లాట్కి వెళ్ళమని చెప్పగా దానికి తన పని మనిషి ఉదయం లేట్గా వచ్చినందుకు తనపై సీరియస్ అయ్యింది అనే కోపంతో నేను అప్పుడే మా ఇంటికి తిరిగి వచ్చేసాను అని అబద్ధం చెప్తుంది. దాంతో రుచి తన పక్క ఫ్లాట్లో ఉండే ఓల్డ్ కపుల్కి ఫోన్ చేయగా వాళ్ళు కూడా ఉదయం తమకి తను లిఫ్ట్ ఇవ్వలేదు అనే కోపంతో తాము ఇంకా బయటే ఉన్నామని ఫ్లాట్కి వెళ్ళేలోపు లేట్ అవుతుంది అని చెప్తారు. ఇంకా మరో దారి లేక రుచి కారు స్టార్ట్ చేసుకుని అపార్ట్మెంట్కి బయలుదేరు. అలా కొంత దూరం వెళ్ళగానే కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోతుంది. ఎంత స్టార్ట్ చేసినా కారు మళ్ళీ స్టార్ట్ అవ్వదు. ఇంకా రుచి పక్కనే ఉన్న రెస్టారెంట్ దగ్గరికి వచ్చి వారి కార్ని ఇవ్వమని ఫ్లాట్కి వెళ్ళి తిరిగి వస్తా అనగా వారు తమకి కూడా
వర్క్ ఉంది అంటారు. ఇంకా అదే రెస్టారెంట్‌లోకే విజయరాజు, శాంతాని తీసుకొని వచ్చి ఇద్దరూ లంచ్ చేస్తూ ఉంటారు. ఇంక రుచి అలా పరిగెడుతూ ఒక ఆటోని ఆపి ఆటో ఎక్కి తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళమంటుంది. ఇంకా ఈ ఆటో ఎవరిదో కాదు, మొదటి స్టోరీలో ఆమె ఎక్కిన ఆటోనే. ఆ ఆటో అంకుల్ ఇంకా మారి ఉండడు. సైడ్ మిర్రర్‌లో రుచిని కామంతో చూస్తూ ఉంటాడు. అది గమనించిన రుచికి కోపం వచ్చి ముందు రోడ్డు చూసి ఆటో నడుపు అని సీరియస్ అవ్వడంతో ఆటో అంకుల్‌కి కూడా కోపం వచ్చి కావాలనే అపార్ట్మెంట్‌కి 1 కిలోమీటర్ దూరంలోనే ఆపి పెట్రోల్ అయిపోయింది, ఆటో స్టార్ట్ అవ్వడం లేదు అని చెప్తాడు. దాంతో రుచి అలా వేగంగా పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్‌కి చేరుకొని కిచెన్‌లోకి వెళ్లి చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే గ్యాస్ ఆఫ్‌లో ఉంటుంది. కానీ రుచి ఆఫీస్‌కి వచ్చేటప్పుడు గ్యాస్ ఆన్‌లోనే పెట్టి వచ్చి ఉంటుంది. దాన్ని ఎవరు ఆఫ్ చేశారో అర్థం కాదు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి యామీ వస్తుంది. యామీని చూసిన రుచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి థ్యాంక్ యూ చెప్పి తనని హగ్ చేసుకుంటుంది. నిజానికి యామీ అండ్ రుచిలే రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఉదయం రుచి కోపంలో ఫోన్ కట్ చేయడంతో యామీ తనని కలవడానికి తన ఫ్లాట్‌కి వచ్చి ఉంటుంది. ఆ ఫ్లాట్ ఒక కీ యామీ దగ్గరే ఉంటుంది. అలా ఫ్లాట్‌లోకి వచ్చిన యామీ గ్యాస్ ఆన్‌లో ఉండడం చూసి దాన్ని ఆఫ్ చేసి ఉంటుంది. అప్పుడే రుచి యామీతో మనం యూఎస్‌కి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే హ్యాపీగా ఉందాం, ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అంటుంది. ఇంకా మూవీ ఎండింగ్‌లో అదే ఆటోనే మమిత అనే ఒక అమ్మాయి ఆపి ఆటో ఎక్కగా ఆటో అంకుల్ ఆ అమ్మాయిని కూడా సైడ్ మిర్రర్ ద్వారా కామంతో చూడబోతాడు. అయితే అప్పుడే తనకి రుచి తనని తిట్టిన మాటలు గుర్తొచ్చి మిర్రర్ కిందికి దించి ఆటో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.